ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఏలూరు వారి ఆధ్వర్యంలో జేబీఆర్సీ కొవ్వలు వారు నిర్వహించు క్రీస్తు విజ్ఞాన సర్వజనుల సువార్త మహాసభలు ఇందు ముఖ్య వాక్యోపదేశకుడు దైవజనుడు కె ఉదయ్ భాస్కర్ గారు, సిబిటి ప్రిన్సిపల్, ఏలూరు. నిజంగా యేసు జీవితం అంత గొప్ప సాక్ష్యంగా కనబడుతుంది. ఈ రోజున కోట్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అంటే, కోట్ల మంది హృదయాలను ఆయన గెలిచాడు అంటే, ఈ రోజున ప్రపంచంలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా నిలిచాడు అంటే తనను తాను గెలిచాడు యేసు ప్రభు. ప్రపంచాన్ని గెలవటం కాదు. ఈ రోజున ప్రపంచాన్ని గెలిచి అదే నిజమైన గెలుపు అనుకుంటుంది ప్రపంచం. కాదు, తనను తాను గెలిచి తనను తాను నియంత్రించుకున్నప్పుడే నిజమైన గెలుపని ప్రపంచానికి అర్థమైతే, యేసు చెప్పిన జ్ఞానం, దేవుడు చెప్పిన జ్ఞానం ఈ ప్రపంచానికి అర్థమైతే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తనను తాను విజయం సాధించుకోగలిగితే, తన మీద తనకు నియంత్రణ ఉండగలిగితే, నిజంగా ఈ ప్రపంచం ఎప్పుడో సంస్కరించబడేది. దైవజనులు నరేష్ గారు, క్రైస్ట్ చర్చ్, బెల్లకుర్రు. అలా అంటే దుల్మాడేస్తావా? యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను ఏమని ఒప్పుకోవాలంట? యేసు దేవుని కుమారుడిని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిలోనే దేవుడు ఉంటాడు, వాడు దేవుడే ఉన్నాడు. ఏమని ఒప్పుకోవాలంట? యేసు దేవుని కుమారుడిని ఒప్పుకోవాలంట. అదేంటి ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు లేడు కదా శరీరంతో ఉన్నప్పుడు కదా పిలవబడ్డాడు కుమారుడిని. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుని కుమారుడు ఒప్పుకోమంటాడు ఏంటి? మీకు తెలియదు, దుల్మడి అక్కడ ఉన్నాడు. ఒక మనిషిగా ఉన్నప్పుడు కుమారుడిగా పిలిపించబడ్డాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయాడు, కుమారుడు కాదు, ఆయన కూడా యెహోవే అనాలి. అలా మానేసి ఇదే చెప్తున్నాడు. ఒప్పుకోమని నేను కుమారుడు కాకుండా ఎలా ఒప్పుకుంటానండి? దేవుడు పుట్టకుండా కుమారుడు కాకుండా ఎందుకు ఒప్పుకోవాలి నేను? కాబట్టి చచ్చిపోయి 10 లేదంటే ఏం చెద్దరు 2 నిమిషాల్లో చెదిరి. దైవజనులు కింగ్ శ్రీను గారు, సిబిటి మియాపూర్, ప్రిన్సిపల్. ఉద్యోగాలకి పరుగులెడుతున్న వాళ్ళని, వ్యాపారాలంటే పరుగులెడుతున్న వాళ్ళని, ఒరే 60-70 ఏళ్ళ తర్వాత చచ్చిపోతావురా, లోపల ఆత్మ ఉందరా, అది జీవింపజేస్తుందిరా, దానికేరా స్వర్గం, దానికేరా నరకము, ఆత్మ కోసం బ్రతకరా అని చెబితే ఎవరండి నమ్ముతారు చెప్పండి? ఎవరు నమ్ముతారు చెప్పండి? నమ్మేవాడు ఉన్నాడా? మీ ఊరు పరలోకం అంటే ఎవడైనా నమ్ముతాడా? పరలోకంలో మీకు నాన్నున్నాడంటే నమ్ముతాడా? ఆయన పిల్లలు మీరు అందరంటే నమ్ముతారా? ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి యేసుప్రభు వచ్చాడంటే నమ్ముతారా? అలా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, మీలో ఉన్న పాపాన్ని కడగడానికి ఆయన సిలువలో మరణించాడంటే ఎవడైనా నమ్ముతున్నాడు? ఈరోజు మీరు నా మాట ఏం చేయరు అంటున్నాడు? నమ్మరు. యేసుప్రభు, మీరు నా మాట నమ్మరు. నాకు తెలుసు మీరు నన్ను నమ్మరు, నా మాట మీరు. తేదీలు మే 2026, 7, 8, 9 గురు, శుక్ర, శనివారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ గ్రౌండ్, కొవ్వలి, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. ప్రేమతో ఆహ్వానించువారు భూషణం గారు, ఆమోజు గారు, శేఖర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు.